హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే టమాటా పల్లీలు వేసి నేనైతే పచ్చడి చేశాను. ఎలా చేసుకోవాలో మనమైతే ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పల్లీలు, తగ్గినంత జీలకర్ర, ఇప్పుడు కారానికి తగ్గినంత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే మనం టమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని తగినంత చింతపండు పులుపుకి వేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక 10 మినిట్స్ అంతే ఉంచేయాలి. ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు మనకు టమాటాలు అయితే మగ్గినాయి కదా, సో పక్కన పెట్టేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో చిన్నులపాయలు కొద్దిగా వేసుకొని ఇందాక వేయించుకున్న టమాటోను కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకైతే టమాటా పేస్ట్ రెడీ అయింది కదా, సో దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా చేసుకుంటే టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.